గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనం గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఈరోజు మనం ఒక క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ లేదా స్వచ్ఛ ఇంధన వనరులు వాటి యొక్క పరిష్కారాలు మీకు క్వశ్చన్ పేపర్లో క్లీన్ ఎనర్జీ అని ఇస్తే మీరు ఇదే రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ క్లీన్ ఎనర్జీ ఏంటి? క్లీన్ ఎనర్జీ యాక్చువల్గా ప్రపంచ దేశాలు G7 కంట్రీస్ కానీ G20 కంట్రీస్ కానీ మనకు ఎక్కువగా ఈ క్లీన్ ఎనర్జీకి ఈ స్వచ్ఛ ఇంధన వనరులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, పర్యావరణానికి ఎలాంటి కాలుష్యం కానీ ఇతర ఎలాంటి హానికరమైనటువంటి ప్రమాదాలు జరగకుండా పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్కి మనం తిరిగి పునరుత్పత్తి చేయగలిగినటువంటి వనరులని మనం ఈ క్లీన్ ఎనర్జీ అంటాం. దీన్ని డెఫినెట్గా మనం ఎస్ఐ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్. సో దీనికి మనం చూడండి, ఎస్ఐకి మీరేమీ ఇప్పుడు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి ఈ ఎస్ఐకి భయంకరమైనటువంటి బుక్స్ మీరు ఏవో రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లాస్ట్ ఈ 1-2 ఇయర్స్ నుంచి మీరు గ్రూప్ 1కి సివిల్స్కి చదువుతూ ఉంటారు కాబట్టి మీకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కొంత డేటా సోర్స్ని మాత్రం అవుట్ సోర్స్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ ఎస్సేని మీరు తయారు చేయొచ్చు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను మీకు. ఈ స్ట్రక్చరల్గా మీరు ఎస్సే డెవలప్ చేయాలన్నమాట. సో ఇలాంటి ఈ క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు అయినా అడగచ్చు. పునరుత్పాదక ఇంధన వనరులు అంటే ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటే ఏంటి, తర్వాత నూతన ఇంధన వనరులు అంటే ఏంటి, సో భారతదేశం ఈ పునరుత్పాదక ఇంధన వనరుల్లో భారతదేశం యొక్క పాత్ర ఏంటి, భారతదేశం యొక్క పొటెన్షియల్ ఏంటి అని ఎలా అయినా అడగచ్చు. మీకు క్లీన్ ఎనర్జీ లేదా రెన్యూబుల్ ఎనర్జీ లేదా పునరుత్పాదక ఇంధన వనరులు అని కనపడ్డప్పుడు మనం ఇదే రాయాల్సి ఉంటుంది అన్నమాట. మీ ఎస్ఐ స్ట్రక్చర్ ఇలా వేసుకోవాలి. దాని పరిచయంలో ఇవ్వండి. పరిచయంలో ప్రధానమంత్రి లేదా G7 కంట్రీస్, G20 కంట్రీస్ లేదా బ్రిక్స్ కంట్రీస్ వీటి గురించి, ఎందుకంటే ప్రపంచంలో ప్రధానమైనటువంటి ఆర్థిక సంస్థలు కానీ, ప్రపంచంలో ప్రధానమైనటువంటి ఈ ద్వైపాక్షిక సంబంధానికి సంబంధించినటువంటి గ్రూపులు కానీ, ప్రపంచ సంస్థలు అని చెప్పొచ్చు మనం, ప్రపంచ సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఈ క్లీన్ ఎనర్జీ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాయి అనమాట. మన పేపర్ తెరిస్తే అవే ఉంటాయి మనకి. ఇటీవల కూడా ప్రధానమంత్రి గారు G7 కంట్రీస్లోను, ఇప్పుడు బ్రిక్స్, ఇప్పుడు మనకి బిమ్స్టిక్ జరుగుతున్నాయి కదా, వాటిల్లోనూ అన్నిట్లోనూ ఈ క్లీన్ ఎనర్జీ గురించి ఎక్కువగా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మన కొత్త గవర్నమెంట్ వచ్చినటువంటి 3.0 నరేంద్ర మోడీ ఒక 3వసారి వచ్చినటువంటి 3.0 గవర్నమెంట్లో కూడా ప్రధానమంత్రి గారు మన క్లీన్ ఎనర్జీకి పెద్దపీట వేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఎంత క్లీన్ ఎనర్జీ పొటెన్షియల్ ఎంత ఉంది, మనకి టైప్స్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఏంటి అని చెప్పాలి. ముందు మీరు రాయబోయే ముందు ఒక స్కెల్టన్ వేసుకోండి. సో దాంట్లో స్కెల్టన్లో ఏంటంటే మీరు నేపథ్యం ఉండాలి. ఫస్ట్ నేపథ్యంలో మీరు ఇది ఎట్లా ప్రాచీన కాలంలో ఎలా ఉంది, మధ్యయుగంలో ఎలా ఉంది, ఆధునిక కాలంలో ఎలా ఉంది, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. అదేవిధంగా దీని ఆవశ్యకత ఏంటి, ఇది మహిళల కోణంలో కూడా మహిళల యొక్క తలరాత్రి మారుస్తుందని చెప్పి ప్రధానమంత్రి గారు ఇటీవల ప్రకటించడం జరిగింది. నీతి నివేదికలో కూడా ఇది మహిళల అభివృద్ధికి ఈ గ్రీన్ ఎనర్జీ ఈ క్లీన్ ఎనర్జీ ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి ఆర్థిక ప్రాధాన్యత ఏంటి, సామాజిక ప్రాధాన్యత ఏంటి, భౌగోళిక ప్రాధాన్యత ఏంటి, సాంస్కృతిక ప్రాధాన్యత ఏంటి, ఇట్లాంటి దీని యొక్క నెసెసిటీ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ నెసెసిటీ ఏంటి, అదేవిధంగా సవాళ్ళు ఏంటి, సో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఎలా, ఆర్థికపరమైన సవాళ్ళు ఏంటి, సామాజిక ప్రాంతీయ సవాళ్ళు ఏంటి, అంటే రీజనల్ ఛాలెంజెస్ ఏంటి, సోషల్ ఛాలెంజెస్ ఏంటి, ఎకనామిక్ ఛాలెంజెస్ ఏంటి, భౌగోళిక ఛాలెంజెస్ ఏంటి, అదేవిధంగా దీనికి పరిష్కారాల కోసం గవర్నమెంట్ ఎలాంటి పాలసీ చేస్తుంది, ఏం చేస్తుంది, ఇంకా ఏం చేయాలి, మన దేశంలో దీనికోసం ఉన్నటువంటి సంస్థలు ఏంటి, తర్వాత విదేశాల్లో మనకి ఎలా దీన్ని సపోర్ట్ చేస్తుంది, దీనికి రిసోర్స్ ఏంటి, ఇలాంటి తర్వాత అదేవిధంగా మనకి తెలంగాణలో ఏమున్నాయి, ఏపీలో ఏమున్నాయి అని కూడా మీరు రాయొచ్చు అనమాట. ఎలాంటిగా చర్యలు చేపడుతుంది. తర్వాత సిఫారసులు అంటే రికమెండేషన్స్. సో రికమెండేషన్స్ ఇవ్వాలి. తర్వాత కన్క్లూజన్ లాగా ఇవ్వండి. ఇది బెస్ట్ ఎస్ఏకి ఉండవలసిన లక్షణాలు. అందుకే దీనికి మనం అవుట్ ఆఫ్ 50కి 42 ఇచ్చాం. ఇట్లాంటి ఎస్ఏ వచ్చినప్పుడు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి 42 అవుట్ ఆఫ్ 50 అనమాట. సో ఎక్సలెంట్ ఎస్ఏ ఇది. మనం ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ప్రకారం అయినది ఇక్కడ రాసాను చూడండి. సో యువర్ ఫాలోడ్ మై గైడ్ లైన్స్, కీప్ ఇట్ అప్ అని రాశాను.
అంటే ఆయన బాగా ఫాలో అయ్యి మనం ఇచ్చినటువంటి ఈ ఫ్రేమ్ వర్క్ని, ఈ స్కెల్టన్ని ఫాలో అయ్యి ఆయన చక్కగా డెవలప్ చేశాడు ఈ ఎస్ఏని. చూడండి ఎంత బాగా రాశాడు, కొటేషన్స్తో స్టార్ట్ చేసి చక్కగా రాసుకుంటూ అన్నిటిని చేసుకుంటూ. చూడండి కొంచెం బ్యాక్గ్రౌండ్ రాసేటప్పుడు కూడా చూడండి, గౌతమ బుద్ధుడు వీళ్ళు బోధించాడని చెప్పి ఆ దశగా తన శిష్యులను నిర్దేశించినటువంటి ఆధారాలు ఉన్నాయన్నమాట. ప్రకృతిని హాని కలిగించవద్దు, వనరుల దుర్వినియోగం చేయొద్దని చెప్పి, మనిషి మనుగడకి అది ప్రమాదం అని చెప్పి, మనుగడకి ప్రమాదం అని చెప్పి బుద్ధుడు తన శిష్యులకు బోధించాడని చెప్పి మనకి చెప్తుంది. మన పురాణాల్లో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మనకి ఈ వీటికి సంబంధించి ఈ పర్యావరణాన్ని ఎప్పుడు కూడా మన పూర్వీకులు, మన ఋషులు కానీ, మన పురుషులు కానీ, మన మహాపురుషులు కానీ, మన చక్రవర్తులు కానీ పర్యావరణానికి ఎప్పుడు కూడా వాళ్ళు హాని కలిగించలేదు. అశోకుడు గొప్ప పర్యావరణవేత్త అంటారు మనకి హిస్టరీలో. అశోకుడు గొప్ప పర్యావరణవేత్త. మీరు ఇంకా ముందుకెళ్తే ఆర్యులు ముందు ఉన్నటువంటి సింధు నాగరికత, సింధు ప్రజలు గొప్ప ఎన్విరాన్మెంటలిస్టులు అని చెప్పి మనకు చరిత్రకారులు చెప్తున్నారు. చూడండి ఇలాంటి బ్యాక్గ్రౌండ్తో బ్రిటిష్ వాళ్ళు కూడా మన వనరులను అంత దుర్వినియోగం చేయలేదని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్తో చక్కగా ఇలాగని రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని ఇంత బ్యూటిఫుల్గా రాశాడు ఆయన. కొంచెం రైటింగ్ కొద్దిగా ఆయన కలిపి రాయడం జరిగింది. సో ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళని చూస్తే చాలామంది రైటింగ్ బాగా రాస్తున్నారు, చాలా చక్కగా రాస్తున్నారు. సో మీకు దీనికి తోడు రైటింగ్ కూడా యాడ్ అయిందంటే ఖచ్చితంగా గ్రూప్ 1లో మీరు మంచి టాప్ పోస్ట్ కొట్టడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని గ్రూప్ 1 ఎస్ఏస్కి, సివిల్స్ ఎస్ఏస్కి ఇప్పుడు ఏం క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మా దగ్గరికి వస్తే టెస్ట్ సిరీస్ రాస్తే టెస్ట్ సిరీస్లోనే మీకు ఎస్ఏ ఎట్లా రాయాలి ఇలాంటి మోడల్ ఎస్ఏలు ఇచ్చి, మోడల్ ఎస్ఏలు కూడా ఎవరో రాసిన సినాప్సిస్ కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇచ్చినటువంటి బేస్ చేసుకుని ఇలా మీరు ఆన్సర్ ఎలా డెవలప్ చేయాలో అది మేము చెప్తాం అనమాట. అన్ని సబ్జెక్టులకి ఇదే విధంగా ఉంటుంది పద్ధతి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టెస్ట్ సిరీస్ రాయండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా చదవటం, రాయటం చేయండి. ఎస్ఏకి అయితే మీరు ముందు అప్రోచ్ అవ్వండి మమ్మల్ని, మీకు ఎలా రాయాలో మేము చెప్తాం, తర్వాత మీరు రాయటం ప్రారంభించవచ్చు. మీకు ఒక 50 ఎస్ఏస్ ఇస్తాం. 50 ఎస్ఏస్లో మీరు అట్లీస్ట్ ఒక 20-25 రాసినా కానీ మీరు రేస్లో ఉన్నట్టే. ఓకే, థ్యాంక్ యూ.